ఆశ్చర్యకార్యం జరిగించాడు. ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను నెల్లు వచ్చిన తర్వాత ఆపరేషన్ చేయకుండా నేను పుట్టాను అనమాట. ఆ తర్వాత ఆ గడ్డని తీసేశారు. ఇద్దరం, మా అమ్మ నేను ఇద్దరు క్షేమంగా ఉన్నాము. మా అమ్మ ఏమనుకుందంటే ప్రార్థన చేసుకున్నప్పుడు, అయ్యా ఈ బిడ్డ పుడితే మటుకి నీ సేవకు నేను సమర్పించేసుకుంటాను, నాకు వద్దు ప్రభువా, ఈ బిడ్డను మీరే వాడుకోనండి, ఈ బిడ్డ పుడితే మటుకి మీ దేవుని బిడ్డల చేతిలో పెట్టేస్తానయ్యా, మీ సేవకు సమర్పించేస్తున్నాను అని చెప్పింది. అదే విధిగా ఇంటి దగ్గర నేను దగ్గరగా 7 సంవత్సరాలు ఉన్నాను. 7th క్లాస్ ఎగ్జామ్స్ రాసి మా అమ్మగారు తీసుకొచ్చి చర్చిలో వదిలిపెట్టేశారు. చిన్న వయసు నుంచే నేను చర్చికి రావటం, చర్చిలో ఉండటం, ఎక్కువ చర్చిలోనే గడిపేవాడిని. నా జీవితం అంతా చర్చిలోనే. దానివల్లే నేను చాలా మేలు నా జీవితంలో చూశాను. దేవునికి దగ్గరగా ఉండటం వల్ల, దేవుని బిడ్డలకి దగ్గరగా ఉండటం వల్ల, దేవుని బిడ్డలకి పరిచయం చేయటం వల్ల దాని విషయంలో చాలా మేలును నేను పొందుకున్నాను. దేవుని బిడ్డలకి నేను 7వ తరగతి ఎగ్జామ్స్ రాసి ఎప్పుడైతే మా అమ్మ నన్ను తీసుకొచ్చి చర్చిలో దేవుని బిడ్డల చేతిలో పెట్టింది, అప్పుడు అయ్యగారు అన్నారు, అయ్యా దేవుని సేవ చేయటం అంటే అది చాలా కష్టమైంది. ఏంటంటే ఒక మనిషి చనిపోతే ఎట్లా ఉంటుందో ఇక్కడ పరిస్థితులు కూడా చాలా కష్టంగా ఉంటాయి. కాబట్టి మెలకువతో ప్రార్థన చేసుకుంటూ నీ జీవితాన్ని కట్టుకుంటూ ఇక్కడ బ్రతకాలి. భక్తి నేర్చుకోవాలి, కానీ వేరే ఏమీ నువ్వు నేర్చుకోవద్దు నాన్న, చాలా జాగ్రత్తగా ఉండని అయ్యగారు చెప్పారు. సరేనయ్యా అని చెప్పాను. ఇక ఆ మాట పట్టుకున్నాను. నేను ఇక ఆ మాట పట్టుకొని దేవుని సన్నిధిలోనే ఉన్నాను. ఆ 7వ తరగతి చదువుతున్నప్పుడే మారు మనసు పొందాను. అంటే చిన్న వయసులో మామూలుగా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు మనం చేసే చిన్న పొరపాట్లు ఉంటాయి కదా, కొట్టుకోవటం, గిచ్చుకోవటం, తన్నుకోవటం, లేకపోతే అబద్ధాలు ఆడటం, దొంగతనాలు చేయటం, ఇవి ఉంటాయి కదా. ఆ వయసులోనే నేను మారు మనసు పొందాను. అన్నీ ఒప్పుకున్నాను, దేవుని దగ్గర ఒప్పుకున్నాను, మారు మనసు పొందాను. దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. నా జీవితాన్ని ఆ 7 సంవత్సరాలు నేను ఏమేం చేశానో ఏంటో అన్నీ దేవుడి దగ్గర ఒప్పుకున్నాను, దేవుని బిడ్డల దగ్గర కూడా ఒప్పుకున్నాను. అప్పటి నుంచి అయ్యగారు ఏమన్నారంటే, నాన్న ఇంకా నువ్వు ఇంకా చదువుకుంటే బాగుంటుంది అని చెప్పారు. ఇక తర్వాత నేను మరలా ఇంటికి వెళ్ళి ఎగ్జామ్స్ రాశాను. స్కూల్ 2nd వచ్చాను నేను. ఆ తర్వాత 10th క్లాస్ దాకా మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ 10th మళ్ళీ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ వచ్చేసిన తర్వాత ఈ 7th క్లాస్ నుంచి మళ్ళీ 10th వరకు ఇంటి దగ్గర ఉన్నాను కదా. ఇంటి దగ్గర మళ్ళీ పడిపోయాను అనమాట. మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటే జారిపోవటం, పడిపోవటం, స్నేహితులతో తిరగటం అన్నీ మళ్ళీ నాకు అలవాటు అయిపోయినాయి అనమాట. దేవుడు దూరం అయిపోయాడు, దేవుని బిడ్డలకు దూరం అయిపోయాను, సరిగ్గా చర్చికి రాపోవటం. అయితే మా అమ్మోళ్ళు ఏం చేశారంటే, నాన్న నువ్వు ఇక్కడ ఉంటే పాడైపోతావు, కానీ దేవుని బిడ్డలు నేను నిన్ను చిన్నప్పుడే సేవకు సమర్పించుకున్నాను కాబట్టి నేను దేవుడికి అప్పచెప్పేస్తాను నాన్న అని చెప్పేసి తీసుకొచ్చి అయ్యగారి చేతిలో పెట్టేసింది. ఇక అప్పటి నుంచి ఇక నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాను. ఇక చర్చిలోకి వచ్చేసి ఇక అప్పుడు కూడా మళ్ళీ మారు మనసు పొందాను అనమాట. రావటమే ఇక అమ్మగారు మాట్లాడారు. అప్పుడు దాకా నేను చేసి అంటే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా అంటే ఇంటి దగ్గర ఉన్నాను, కానీ ఇంటి దగ్గర ఎట్లా పడితే ఉండేవాడు, కానీ సినిమాలకి వెళ్ళటం కానీ సిగరెట్లు తాగటం కానీ చేసేవాడు కాదు. నా స్నేహితులు బాగా చెడ్డోళ్ళు అనమాట. తెలుసు కదా, మన చుట్టుపక్కల స్నేహితులు మనం చెడగొట్టడానికే చూస్తారు ఎక్కువ. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సినిమాకి వెళ్దాం రారా, లేకపోతే అక్కడికి వెళ్దాం రారా, ఇక్కడికి వెళ్దాం రారా, ఇది బాగుంటుంది అది బాగుంటుంది. మనకి ఏం చేస్తారంటే వాళ్ళు రుచి చూపిస్తారనమాట. దాన్ని రుచి చూపించి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు దాంట్లో.
అలాగే నన్ను చేద్దాం అనుకున్నారు మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్స్. దాంట్లో నుంచి రావటం వల్ల నేను చాలా మారు మనసు పొందటం వల్ల నేను చేసిన తప్పులని నేను తెలుసుకొని చాలా సంతోషించాను అనమాట. ఇక అక్కడ చర్చిలో ఉన్నాను. ఇక అప్పటి నుంచి ప్రార్థన చేసుకోవటం, ఎక్కువ బైబిల్ చదవటం, దేవుని బిడ్డల దగ్గర ఉండటం, పరిచర్య చేయటం ఉన్నాను అనమాట. దేవుని బిడ్డల దగ్గర పరిచర్య బాగా, నేను అయ్యగారి దగ్గర అమ్మగారి దగ్గర ఎక్కువ ఉంటాను. అయితే కొన్ని విషయాల్లో బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఏంటంటే నేను ఇక్కడుండే డ్రైవింగ్ నేర్చుకున్నాను అనమాట. నాకు కారు తోలటం, ట్రాక్టర్ తోలటం అన్నీ వచ్చు. ఒక్కోసారి బయటకు వెళ్ళాల్సి వచ్చేది. ఇక్కడ చర్చిలో స్టార్ట్ అయిన కాడ నుంచి ఎప్పుడన్నా దేనికన్నా అవసరం అయితే మనకి ఇక్కడ రిట్రీట్ సెంటర్ ఉంది కదా, అక్కడ బ్రిక్స్ మిషన్ అని తీసుకురావటానికి దానికని దీనికని అన్నిటికీ ఏది కావాలంటే అది వెళ్తూ ఉండేవాడిని. ఒకసారి గుడివాడ దగ్గర బందర్ వెళ్ళాల్సి వచ్చింది. అయితే వెళ్తున్నాను, ఇక్కడ స్టార్ట్ అయ్యాను. చంద్రబాబు అని మీకు తెలిసే ఉంటుంది. అయితే నేను కొన్ని డబ్బులు నాకు ఇచ్చారు. ఈ డబ్బులు ఆయిల్ మట్టికే కొట్టించరా అని చెప్పారు. సరేనని ఆయిల్ మట్టి కొట్టిమన్నారు కాబట్టి ఆయిల్ కొట్టించుకొని ఇక్కడ నుంచి బయలుదేరా. చర్చి దగ్గర నుంచి బయలుదేరా. ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నా. ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నా. దగ్గరగా గుడివాడ దాటేసా. దాటిన తర్వాత దగ్గరగా 8-9 అవుతుంది. ఆ టైంలో బాగా ఆకలేస్తుంది కానీ జేబులో చూస్తేనేమో డబ్బులు లేవు. ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఏంటి మరి ఇట్లా వెళ్తున్నాను, సాయం చేయండి ప్రభా, మరి ఆకలేస్తుంది ప్రభా అని ప్రార్థన చేస్తున్నా. ఈ లోపల నరసాపురం పాల్ గారు అంకుల్ వాళ్ళ అబ్బాయి అటు నుంచి వస్తున్నాడు. ఆశ్చర్యంగా ఎరా ఏంటి బాగున్నావా అని పలకరించి హోటల్ తీసుకెళ్ళి కడుపు నిండా టిఫిన్ పెట్టాడు. మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ బ్రిక్స్ మిషనరీ మొత్తం అక్కడికి వెళ్ళి క్రెయిన్ మాట్లాడుకొని ఆ సామాన్ అంతా దాంట్లో వేసుకొని మళ్ళా అక్కడ వాళ్ళు కొంచెం భోజనం పెట్టారు. మళ్ళీ తిరిగి వచ్చాను. అట్లా నేను దేవునికి దగ్గర ఉండటం వల్ల నా జీవితంలో అనేక కార్యాలు, అంటే దగ్గరగా ఉండటం వల్ల దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇటు చంద్రాల మైలవరం రోడ్డు తిరుగుతూ ఉంటాను నేను. అటు వెళ్తుంటే ఒక్కోసారి ఏమయ్యేదంటే బాగా పెద్ద గడ్డి బండ్లు తోలాల్సి వచ్చేది. ఆ గడ్డి బండి వేసుకొని వస్తుంటే ఒకరోజు ఏమైందంటే చంద్రాలు దాటాక లైట్లు ఆగిపోయింది. లైట్లు ఆ మధ్యరాత్రి దగ్గర 1 గంట అవుతుంది. ఏం చేయాలి? బండి ఆగిపోతే ఆ ఊరి మధ్యలో ఉన్నాము, ఎవరన్నా వస్తారేమో అమ్మో అని భయం వేసింది. ఇది దేవుని పని, ఈ బండి మధ్యలో ఆపకూడదు. ఏం చేయాలి? ఇక అక్కడే నుంచొని ప్రార్థన చేస్తున్నాను అనమాట. ఆశ్చర్యంగా అక్కడ బండి ఆఫ్ చేసేసి ప్రార్థన చేస్తుంటే ఆశ్చర్యంగా నా పక్క నుంచి చాలా కార్లు బైకులు వెళ్తున్నాయి. ఒక అతను ఏం చేశాడంటే బైక్ ఆయన అంత దూరం వెళ్ళాడు బైక్ వేసుకొని. దగ్గరగా నేను ఆగిన దానికి వచ్చే ఊరికి దగ్గరగా 8 కిలోమీటర్లు ఉంటుంది. నేను ఎక్కడైతే ఆగానో ఆయన వెనక్కి తిరిగి అంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి నాతో పాటు నా పక్కన బండి లైట్ వేసుకొని మళ్ళీ ఆ ఊరు వెళ్ళేదాకా నాతో పాటే ఉన్నాడు. అట్లా నేను దేవునికి దగ్గరగా ఉన్నాను, దేవుని బిడ్డలకు దగ్గరగా ఉన్నాను కాబట్టి దేవుడు కూడా వారి మీద ఉన్న కాపుదలు కూడా, వారి మీద ఉన్న ఆ యొక్క దేవుని ఆత్మ నా మీద కూడా దేవుని బిడ్డల దగ్గరగా ఉండటం వల్ల దేవుడు కూడా నన్ను వదిలిపెట్టకుండా నన్ను కూడా చాలా వరకు కాపాడుకుంటూ కొన్ని పరిస్థితుల్లో నా దగ్గర బండి ఉంది, సర్వీసింగ్ చేయడానికి కనీసం నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. దాని విషయంలో బాగా ప్రార్థన చేశాను. ప్రభా నా దగ్గర మరి ఈ పరిస్థితి ప్రభా ఏంటి ప్రభా అని ప్రార్థన చేస్తే ఎవరో ఒకళ్ళు కొన్ని డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి బండి సర్వీసింగ్ చేసుకొని అట్లా వచ్చేవాడిని. ఇక్కడ ఉండటం వల్ల నేను చాలా నేర్చుకున్నాను, భక్తి నేర్చుకున్నాను. పాపంలో పడకుండా ఎట్లా ఉండాలి, జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, పాపానికి దూరంగా ఎలాగ ఉండాలి. ఒక్కోసారి అయ్యగారు మాతో దగ్గరగా రాత్రి 2-3 అయితే మాట్లాడతాము, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి,
ఎలా బ్రతకాలి ఆ మాట్లాడేసరికి 2-3 అయితే టైం అన్నీ మాట్లాడుకుంటూ అయ్యగారు ప్రశ్నలు వేయటం, మేము జవాబులు చెప్పటం, ఆ సంభాషణ అంతా జరిగేసరికి 2-3 అయ్యేది. మళ్ళీ అక్కడ దాకా మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ అట్లా తెల్లవారుజాము దాకా. ఇప్పుడు అసలు ఈరోజు అయ్యగారు చాలా మంచి వాక్యం చెప్పారు అనమాట. ఆ వాక్యం నేను చాలా చర్చిలో ఉండి చాలా ఏడ్చాను. ప్రభా, అవును కదా ప్రభా, ఒక్క అబద్ధం ఆడితేనంట అయ్యగారు చెప్పింది ఏంటంటే, ఈరోజు ఒక్క అబద్ధం ఆడితే ఆ అబద్ధం వెనకాల అపవాది యొక్క కొన్ని వేల సమూహం ఉంటుందంట. అయితే ఆ మాట నాకు బాగా తగిలింది. ప్రభా, నేను ఒక్క అబద్ధం ఆడితే, ఒక్క దొంగతనం చేస్తే, ఒక్క పాపం చేస్తే, పక్కన ఉన్న వ్యక్తితో ఆ వ్యక్తి మాట్లాడేది కాకుండా నేను మాట్లాడేది కాకుండా మధ్యలో వ్యక్తితో వేరే విషయం ఏదైనా మాట్లాడితే, పక్కన వ్యక్తిని నేను నచ్చిన వ్యక్తిగా ఉంటే, ప్రభా నేను ఎంత తప్పు చేస్తున్నాను ప్రభా, అవును కదా ప్రభా, దేవదూతల సమూహాన్ని నా వెనకాల పెట్టుకోవాలి కానీ అపవాది యొక్క సమూహాన్ని నా వెంబట పెట్టుకుంటున్నాను. కొన్ని విషయాల్లో నన్ను నేను ఇక్కడ ఉంటున్నానని కానీ ఇంకా కొన్ని నన్ను వెంబడిస్తున్నాయి ప్రభా అని చాలా ప్రార్థన చేసుకుంటూ, ఈరోజు నన్ను నేను ఇంకా ప్రార్థన చేసుకుంటూ దేవునికి దగ్గరగా ఉండాలని నా హృదయాన్ని నేను బద్దలు కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా, నా భార్య చాలా అన్యరాల కుటుంబంలో నుంచి వచ్చింది. వాళ్ళ కుటుంబం ఒక్కటే మారింది. దగ్గరగా ఒక 50 గడప ఉంటుంది వాళ్ళది. వాళ్ళ కుటుంబం ఒక్కటే మారింది. వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఏం చేశారంటే, మామూలుగా అత్తగారింటికి వెళ్తూ ఉంటాం కదా, నేను ఒకసారి అట్లాగే ఫస్ట్ సారి కొత్తగా పెళ్ళి అయిన కొత్తలో వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకు ఒక గది ఉండేది. వాళ్ళ గదిలో వాళ్ళందరూ చుట్టూతో చక్కగా ముందు తాగుతున్నారు. బాగా అందరూ మగవాళ్ళందరూ కూర్చొని ముందు తాగుతుంటే, నేను అల్లుడిని కదా, కొద్దిగా అక్కడ ఏం చేస్తారంటే అల్లుడికి కొద్దిగా గౌరవం ఇస్తారు. సర్లే అని రాబాబు ఇట్రా అని పిలిచారు. నన్ను పిలిస్తే వెళ్ళాను. ఇటు కూర్చో, ఇగో అని తాగమని ఇస్తున్నారు. ఏంటి అని నేనేం చేశానంటే, అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను తాగను అయ్యా అని చెప్పి ఇక అక్కడి నుంచి వదిలిపెట్టేసి మా ఇంటికి వచ్చేసాను. అట్లా అపవాదైన ఏం చేస్తున్నానంటే, నేను దేవునికి దగ్గరగా ఉన్నాను కాబట్టి 1 కాదు 2 కాదు, ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాలుగా ఈయన ఎట్టయినా సరే భక్తిలో నుంచి తొలగించాలి అన్ని నాతో పోరాడుతున్నాడు అన్నమాట. నేను ఇంకా భక్తిగా ఉండాలని, ఇంకా భక్తి నేర్చుకోవాలని, అనేక ఆత్మల్ని కట్టాలని మీరు నా గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు.